హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి వేసుకుందాం. ఇందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ మనం పిండిని రెడీ చేసుకోవాలి. నేనైతే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని చిన్న బోండాలాగా వేసుకుందాం. చిట్టి బోండాలు అంటాం కదా, ఆ సైజులో వేసుకుందాం. ఈ టైంలో మనం మంటని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. చూడండి, నేనైతే అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన వాటిని మనం ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా, అలాగని మరీ పలుకులుగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో షుగర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 1 కప్పు షుగర్ యాడ్ చేశాను. అలాగే 1 కప్పు వరకు నీళ్లు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 ఇలాచీని దంచి వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ చక్కెర పాకంలో వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత 2 నిమిషాలు కలిపిన తర్వాత మనకు రెడీ అయిపోయిద్ది. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది. అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. నేనైతే జీడిపప్పుని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు నేనైతే నాకు నచ్చిన సైజులో నేను మోతీచూర్ లడ్డుని రెడీ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ గైస్.